వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో అద్భుత మహాకృపకై దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుందాం. బైబిల్లో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలని ఇక్కడ మనం చదువుకున్నాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. దేవుడు చెప్తున్నాడు, చూడండి, లోకమంతా ఏం కమ్ముకుంటుందట? చీకటి. మనం అనుకుంటున్న ఈ భౌతిక చీకటిని గురించి చెప్పట్లేదు దేవుని వాక్యం. ఈ లోకమంతా పాపము అనే ఒక చీకటి కమ్ముకొని ఉంటుంది. రోజు రోజుకి ఆ చీకటి పెరిగిపోతా ఉంది. మామూలుగా మనకు వెన్నెలు ఉన్నప్పుడు చీకటి ఉన్నా కొంచెం దారి కనబడుతుంది. నక్షత్రాలు ఉన్నప్పుడు కాస్త నడవడానికి ఏ లైట్ వేయకపోయినా దారి కనబడుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కొంతమంది పొలాల్లో పడి గట్ల మీద పడి ఏ టార్చ్ లైట్ లేకుండానే ఆ కొద్దిపాటి వెలుగులోనే, ఆ మిటుమిటుగా అనుకున్న ఆ నక్షత్రాల వెలుగుతోనే చాలామంది ప్రయాణాలు కూడా చేసేస్తారు. అయితే మనకు మబ్బు పట్టినప్పుడు, నక్షత్రాలు కూడా లేనప్పుడు, లేదా అమావాస్య పూర్తిగా చిమ్మ చీకటి ఉన్నప్పుడు మన ప్రక్కనున్న వ్యక్తి కూడా మనకు కనబడని భయంకరమైన చీకటి ఉంటుంది. అంటే మనము చీకటి అధికమవుతున్న కొద్దీ ఇక ఏమీ చూడలేని పరిస్థితి వస్తుంది. అయితే ఈ భౌతికమైన చీకటిని దేవుడు మనకు సాదృశ్యంగా చూపిస్తూ, ఈ లోకమంతా కూడా పాపము అనే ఒక చీకటి కమ్ముకుంటుంది. మీరు గమనిస్తున్నారో లేదో, మరి ఇక్కడ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి చిన్న వయసులో నుండి ఈ రోజు వరకు సమాజాన్ని చూస్తే బాగుపడుతూ వస్తుందా, పాడైపోతూ వస్తుందా? అయ్యా పెద్ద వాళ్ళు ఎవరని చెప్పాలి. ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరని ఉంటే చెప్పండి. మీ మంచితనము, కుటుంబాలలో 10 కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో కలిసి భోజనాలు చేసి సంవత్సరాల తరబడి ఉండే వాళ్ళు ఈరోజు ఉంటున్నారా? 10 కుటుంబాలు ఇక్కడ ఉన్న ఒక్క కుటుంబమేమో ఉండట్లేదు. 10 కుటుంబాల దాకా మనం ఎక్కడ ఆలోచిస్తాం? అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న ప్రేమ, గ్రామస్తుల మధ్యలో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో చూస్తున్నారా? రోజు రోజుకి అన్యాయము అధిగమిస్తుంది. రోజు రోజుకి చెడు వ్యసనాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు తాగుడుకు బానిసలు అవుతున్నారు. పల్లెటూరు పట్టణం తేడా లేదు, లోకమంతా చీకటికి అమ్ముకుంటుంది. దేవుని వాక్యం అంటుంది, చూడండి, లోకాన్ని చీకటికి అమ్ముకుంటుంది, లోకమంతా నాశనం అవుతుంది. కరెక్టే. మరి ఏంటి దాని పరిష్కారం ఏంటి? చీకటి బాగా కమ్ముకుంటుంది అంటే మనకేం కావాలి? వెలుగు కావాలి. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ అంతా చీకటి స్థలం, కానీ మనం చీకట్లో ఉండడానికి ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ వెలుగుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ గ్రామములో దేవుడు చీకటి ఉండకుండా ఉండడానికి ఒక లైట్ పెట్టాడు అనమాట. ఇక్కడ వింటున్నారు అందరూ? ఒక స్తంభాన్ని కట్టి, ఒక కర్రను కట్టి దానికి ఒక లైట్ బిగించినట్టు ఎందుకు చేశాడు? ఇక్కడ చీకటి ఉండకూడదు. ఇక్కడ దేవుడు ఎందుకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు తెలుసా? ఈ గ్రామములో చీకటి ఉండకూడదని, ఈ గ్రామానికి వెలుగు ఉండాలని, ఈ గ్రామంలో చిన్న బిడ్డలు నశించిపోకూడదు, ఈ గ్రామంలో కుటుంబాలు నాశనం కాకూడదు, ఈ గ్రామంలో ఎవరు కూడా పాపానికి గురి కాకూడదు, బానిసలు కాకూడదు. ఈ గ్రామంలో కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు బాగుపడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, ఆ కోల్పోయిన ఐక్యత, ప్రేమాన్నితులు మరలా తిరిగి గ్రామానికి రావాలి, దేవుని రాజ్యము స్థాపించబడాలి, ప్రజలు దేవుని వెలుగును చూడాలి, దేవుని ప్రేమను అనుభవించాలి, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించాలని దేవుడు ఏర్పాటు చేసిన ఆ వెలుగే ఈ దేవాలయం, ఈ మందిరము. వింటున్నారా? ఇది దేవుడు మిమ్మల్ని ప్రేమించి చేసిన ఏర్పాటు.
మీకు ఒక విధంగా చెప్పాలంటే బురుగుపల్లి గ్రామస్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మీరు చీకట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఒక లైట్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. రెండవది, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ భూమి మీదనున్న చీకటి పోవాలంటే దేవుని వాక్యం అనే వెలుగు కావాలి. దేవుని మాటలే వెలుగు, దేవుని మాటలే జ్ఞానం, దేవుని మాటలే మనిషి నడవలసిన త్రోవను నేర్పిస్తాయి. అదేంటో తెలియకనే కదా మనిషి చీకట్లో నడిచినట్టు నడుస్తున్నాడు. ఈరోజు ఒక గుడ్డివాడు నడిచినట్టుగా నడుస్తున్నాడు. ఎక్కడ అడుగులు వేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకు, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఎందుకు తాగుతున్నారో, ఎందుకు తింటున్నారో ఏమీ తెలియదు. చీకట్లో నడుస్తున్నట్టుగా బ్రతుకులు ఉన్నాయి. మరి మనందరికీ వెలుగు కావాలి. బైబిల్లో వెలుగు అనేది దేంతో పోల్చబడింది? దేవుని వాక్యము వెలుగుతో పోల్చబడింది. అంటే చీకటి ప్రపంచానికి ఏం కావాలట? వెలుగు. వెలుగు అనగా బైబిల్లో వాక్యాన్ని వెలుగుతో దేవుడు పోల్చాడు. అంటే ఈ గ్రామానికి వెలుగు కావాలంటే అర్థం ఏంటో తెలుసా? ఈ గ్రామానికి వాక్యం కావాలి, దేవుని సువార్త కావాలి. ఒక పాపి మారు మనసును పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించే ఉపదేశాలు కావాలి. దేవుని మాటలే వెలుగు. మరి ఆ మాటలు చెప్పడానికి ఒక మనిషి కావాలి కదా. ఇప్పుడు బైబిల్ ఎప్పటి నుండో ఉంది. గత 2000 సంవత్సరాల క్రితమే కొత్త నిబంధనతో సహా బైబిల్ అంతా రాయడం పూర్తయిపోయింది. మనకు తెలుగు భాషలోనికి బైబిల్ ప్రింట్ అయిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయాయి. అయినా బైబిల్ అనే వెలుగు మనకు ఉన్నాక కూడా ఇంకా గ్రామాలలో చీకటి ఎందుకుందో తెలుసా? ఈ వెలుగును తీసుకొచ్చి ఇక్కడ కర్రబాతి దానికి తగిలించే వాళ్ళు లేక. విన్నాను, ఇప్పుడు లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ కర్రబాతి లైట్ ఫిక్స్ చేయలేదు అనుకోండి, ప్రయోజనం ఏంటి? అంటే ఈ పని చేసేవాడు ఒకరు కావాలి. దేవుని వాక్యము వెలుగై ఉంది. అయితే ఆ వెలుగుని మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఒక కర్రబాతి దానికి ఒక లైట్ తగిలించినట్టుగా ఆ పని చేసే ఒక కాపరిని దేవుడు మీకు అనుగ్రహించాడు. ఒకవేళ ఒక కాపరి లేకపోతే ఏంటో తెలుసా మీ పరిస్థితి? అన్నీ ఉన్నాయి కానీ చీకట్లో ఉన్నట్టే. లైట్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బల్బులు ఎట్లా పెట్టుకోవాలో తెలియదు, జీవితాలు ఎలా కట్టుకోవాలో తెలియదు. అలా చెప్పడానికి ఒక నాయకుడు కావాలి, ఒక కాపరి కావాలి. అందుకొరకే నేను ఎందుకు అదృష్టవంతులు అంటున్నానో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక స్తంభాన్ని కట్టి లైట్ ఫిక్స్ చేసే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనే మీ యశ్వంత్ పాస్టర్ గారు. ఒకవేళ ఆయన్నే దేవుడు పంపకపోతే ఇంకా ప్రజలకు దేవుని ఎవరో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని వాక్యం ఏంటో తెలిసేది కా. దేవాలయం అనేది రెండవ ఆశీర్వాదం. ఫస్ట్ ఈ దేవాలయము కన్నా ముందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కర్రబాతి లైట్ పెట్టే ఒక సేవకును పంపాడు. సేవకుడు లేక ఎన్నో గ్రామాలు చీకట్లో ఉన్నాయండి. నేను ఎన్నో గ్రామాలు, ఎన్నో పల్లెటూర్లు, ఎన్నో అడవి ప్రాంతాలు కూడా తిరిగాను. ఒక్కొక్క మండలం అంతా, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక 10 మండలాలలో కూడా ఒక్క పాస్టర్ లేడు, దేవుని వాక్యం చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు గ్రామస్తులు, అయ్యా మా ఊరికి రండి, మా ఊరికి దేవుని మాటలు చెప్పే వాళ్ళు కావాలి. భయంకరమైన మాంత్రిక శక్తులతో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, పిల్లలు చెడిపోతున్నారు, చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. వారిని మంచి మాటలు చెప్పి సరైన త్రోవలో నడిపించి ఒక నాయకుడు లేడయ్యా, ఎవరినైనా పంపండి అని కొన్ని గ్రామాలలో ప్రజలు ఎంతో వేడుకుంటున్నారు, కానీ వెళ్ళే వాళ్ళు లేరు. మరి దేవుడు ఎందుకో ఈ మారుమూల ప్రాంతాన్ని, ఎక్కడ హైదరాబాద్లో ఉండాల్సిన యశ్వంత్ గారిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఈరోజు ఆయన హైదరాబాద్లో ఉంటాడేమో కానీ ఆయన గుండె మాత్రం ఇక్కడే ఉంటుంది. పిల్లలు అక్కడ చదువుకున్నారు, అక్కడ ఉద్యోగం చేస్తున్నారని హైదరాబాద్లో ఉంటున్నాడు కానీ లేకపోతే మాత్రం ఇక్కడే ఉండేటాడు ఇక కుటుంబం అంతా. ఎందుకు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు ఈ గ్రామాన్ని తీసుకొచ్చాడో తెలుసా? దేవుడు ఈ గ్రామాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామంలో ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఈ గ్రామము చీకట్లో ఉండడం దేవుని ఇష్టము కాదు. ఈ గ్రామాన్ని వెలిగించడానికి దేవుని వాక్యం అనే వెలుగును చెప్పి ప్రజల జీవితాలని వెలుగుమయమైన పరిస్థితుల్లోకి మార్చడానికి దేవుడు మీకు ఒక సేవకుని ఇచ్చాడు. నిజంగా చెప్తున్నాను, ఒక మంచి కాపరి దొరకడమే పెద్ద అదృష్టం. లోకంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి, కానీ మంచి కాపరులు లేరు. గొర్రెల కోసము ప్రాణం పెట్టగలిగిన కాపరులు అన్ని చోట్ల లేరు. మీకు మంచి కాపరి దొరికాడు. హృదయపూర్వకంగా నేను ఈ మాట చెప్తున్నాను, మీరు చాలా ధన్యులు. మీకు ఆ విలువ ఇప్పుడు అర్థం కాదేమో, తర్వాత ఎప్పుడైనా దేవుడు మనోనేత్రాలు వెలిగించి అర్థం చేపిస్తాడు.
ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, ఒక మంచి కాపరి లేడు, గొర్రెలు చెదిరిపోతాయి. ఒక మంచి కాపరి లేకపోతే 100 గొర్రెలు ఉన్న ప్రయోజనం ఏంటి? కొన్ని గ్రామాలలో దేవుని నమ్ముకున్న బిడ్డలు 100-200 మంది, 1000 మంది కూడా ఉన్నారు. ఒక మంచి కాపరి లేడు, ఏమవుతుంది? గొర్రెలన్నీ చెదిరిపోతాయి, క్రూర మృగాల పాలవుతాయి. దానికి ఒక కాపరి లేకపోతే చెల్లా చెదరైపోతాయి. ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు ఈరోజు చెల్లా చెదరైపోయాయి, ఒక మంచి కాపరి లేక. మరి దేవుడు ఒక మంచి కాపరిని ఇవ్వడం మీకు ఒక గొప్ప అదృష్టం. వెలుగుని ఈ లోకానికి తీసుకొని వచ్చే ఒక సేవకుని దేవుడు పంపాడు. ఈ గ్రామం ఇక చీకట్లో ఉండడానికి వీలు లేదు. రెండవది, ఒక మంచి కాపరి, దానికి తోడుగా ఒక మంచి మందిరాన్ని కూడా దేవుడు మీకు ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ న్యూ జెరూసలేం చర్చ్ ద్వారా 35 గ్రామాలలో పరిచయం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో కలిపి 35 గ్రామాలలో పరిచయం జరుగుతుంది. 35 గ్రామాలలో కొన్ని గ్రామాలలో మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. మిగతా చాలా గ్రామాలలో ఇంకా మందిరాలు లేవు. రేపు ఎల్లుండి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తున్నాం. నాందేడ్ అనే ప్రాంతంలో ఇంచుమించు 300 మంది విశ్వాసులు, కానీ వాళ్ళకి మందిరం లేదు. అద్దెకి తీసుకొని, కిరాయికి తీసుకొని ఒక పైన బిల్డింగ్ పైన ఆరాధన నడిపించుకుంటున్నారు. మరి మీరు ఎంత అదృష్టవంతులు చూడండి. 300 మంది ఉన్నారు కానీ వాళ్ళకి మందిరం లేదు. దేవుడు మీకు ఈ చిన్న గ్రామానికి కూడా ఒక పెద్ద మందిరాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. అంటే ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులే. దేవుడు ఈ గ్రామాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఒక మంచి కాపరిని ఇచ్చాడు, ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. మరి నిజంగా మరి మీ కాపరి గారిని చూస్తే చాలా ప్రయాసపు. మేము అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం, ఆయన పడే ప్రయాసం అంతటిని కూడా మేము చూసిన వాళ్ళం. ఈ గ్రామస్తులకి ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వర్షం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఒక్క ఆదివారం కూడా వర్షం వచ్చింది కదా అని ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ రావడం. మీరన్నా ఇంట్లో నుండి బయటకు రావాలంటే ఆలోచించేవాళ్ళు. కానీ ఎన్నోసార్లు నేను వచ్చినప్పుడు కూడా వర్షం చాలా వచ్చేది. మేము అంత దూరం నుండి వర్షంలో వచ్చినా ఇక్కడ నుండి ఆ ఇల్లు దాటి ఇక్కడికి రావడానికి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. అమ్మో సార్ వర్షం వస్తుంది సార్ రా. మరి అంత దూరం నుండి ప్రతి వారం మనకు ఇక్కడికి వస్తున్నాడంటే ఆయన ఎంత ప్రేమతో ఈ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాడు, అది మీరు గుర్తించాలి. రెండవది, దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి ఒక మంచి మందిరాన్ని ఇవ్వడం. నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఒక చిన్న దేవాలయం కట్టడం నా వల్ల కావట్లేదు. ఇప్పటికి కూడా ఎన్నో గ్రామాలలో ఇంకా ఒక చిన్న షెడ్ వేయడానికి కూడా మా వల్ల కావట్లేదు. ఆశ ఉంది ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి మందిర నిర్మాణం జరగాలని. కానీ ఎందుకో మరి దేవుడు ఆ స్పెషల్ మనకి ఇవ్వలేదేమో. ఓకే, సరే, ఏదేమైనప్పటికీ బహుశా దేవుడు ఏ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలోనే దేవుడు కొంతమంది లేవనెత్తి ఆ మందిరాన్ని కట్టే పరిచయం ఇచ్చాడేమో. ఓకే, నిజంగా చెప్తున్నాను, ఇప్పుడున్న మా మెయిన్ చర్చ్ కేప్ ఇంకా బయట పని పూర్తి కాలేదు, ఇంకా పని అంతా పెండింగ్గానే ఉంది. అలాంటిది ఇక్కడ ఏ పని పెండింగ్ లేకుండా పూర్తి చేయగలిగారంటే అది కూడా దేవుడు ఇచ్చిన మహా కృప. మరి ఇప్పటివరకు సాల్మన్ గారు అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. మరి కేవలం సాల్మన్ గారినే కాదు, వాళ్ళ సతీమణిని కూడా అభినందించాలి. మనం ఏమంటారు, వద్దంటారా? ఇద్దరిలో ఏక మనస్సు లేకపోతే ఈ కార్యం అయ్యేది. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోయినా ఈ పని జరిగేది కాదు. వాళ్ళ ఇంట్లో దీన్ని బట్టి పెద్ద గొడవ అయ్యేది. కానీ చాలా అరుదుగా మీరు చూసే సన్నివేశాలు ఏంటంటే ఇద్దరు ఏకీభవించడం, అది కూడా దేవుని కార్యం కొరకు ఇద్దరు ఏకీభవించడం. అది దేవుని సంకల్పంలో ఉంటే తప్ప అది సాధ్యం కాని పని. 10 రూపాయలు ఒకరికి ఇద్దామంటేనే ఒకరికొకరు ఒప్పుకోరు. ట్రై చేసి చూసారా మీ ఇంట్లో ఎప్పుడైనా? 1000 రూపాయలు ఆయనకి ఇద్దాం అనుకుంటున్నానయ్యా అని అడిగి చూడండి మీ భర్తను. నువ్వు సంపాదిస్తున్నావా అంటాడు. లేదా భర్త, అమ్మ నేను పలానా వ్యక్తికి సహాయం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇంట్లో ఎక్కువనాయా, ఇంట్లో బియ్యం లేదు, అది లేదు, ఇది లేదు, చేస్తున్నానండి అని అనుకున్న భార్యాభర్తలు లేరా? కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉన్నా దేవుని పని కొరకు ఇద్దరు ఏకీభవించి చేసిన పరిచర్య ఇది చాలా అభినందనీయం. బైబిల్లో అకుల, ప్రిస్కిల అనే ఒక భార్యాభర్తలు ఉంటారు, దంపతులు. దేవుని సేవలో ఇద్దరు ఏక మనసుతో నడిచిన ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం బైబిల్లో ఉంది. మరి దేవుడు అట్టి కుటుంబాలను ఈ సంఘానికి అనుగ్రహించాడు. వారిని బట్టి కూడా అభినందిస్తున్నాను. సో మంచి కాపరిని దేవుడు ఇచ్చాడు, మంచి విశ్వాసి కుటుంబాలని దేవుడు ఇచ్చాడు, మంచి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఈ గ్రామస్తులు దానికి న్యాయం చేయాలి. మరి అన్నీ ఇచ్చిన తర్వాత మీరు దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకపోతే
దేవుని సన్నిధికి మీరు రాకపోతే, దేవునికి ఇవ్వాల్సిన విలువ మీ జీవితంలో ఇవ్వకపోతే, దేవునికి మీ హృదయాలను అర్పించకపోతే, ఇన్ని మేలులు చేసిన దేవుడు మరి మిమ్మల్ని లెక్క అడగాలి కదా. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. మరి అన్ని ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే దేవునికి ఏం లెక్కప్ప చెప్తారు? మరి బైబిల్లో ఒక భక్తుడు పలికిన మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధి యొక్క విలువను గురించి చెప్తున్నాడు ఆయన. బైబిల్లో 84వ కీర్తన 10వ వచనం ఒక్కసారి చదువుకుందాం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందరం కలిసి చెప్పుదామా ఈ మాట? నీ ఆవరణములో అంటే ఇక్కడ స్త్రీలే మాట్లాడతారా, పురుషులు మాట్లాడరా? పురుషులు ఇక్కడ మౌనముగా ఉండవాలనా లేదా? అందరం మాట్లాడదాం. ఓకే, మనమేం తప్పు మాట్లాడట్లేదు కదా, దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాం. ఓకే, మంచిది. నీ ఆవరణములో ఇంకా పురుషుల దినములే. సార్ ఇంట్లో కూడా మీ ఆవిడదైనా గట్టి స్వరం అందరం కలిసి చెప్తాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఒక్క వచనం అర్థమైతే చాలు మీ జీవితం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎన్ని దినములు గడుపుట కంటే శ్రేష్టం? దానికి అర్థమయ్యేటట్టు చెప్తాను. మేము ప్రయాణంలో వచ్చేటప్పుడు మాతో పాటు ఒక సహోదరుడు ఉన్నాడు, ప్రసాద్ గారు, మీకు పరిచయమే కదా. మేము మాట్లాడుకుంటూ ఏదో సందర్భం వచ్చి దుబాయ్ దేశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన దుబాయ్కి వెళ్ళాడట. దుబాయ్కి వెళ్ళాడు, ఒక 5 రోజులు అక్కడ గడిపేసి వచ్చాడు. నేను కూడా దుబాయ్కి వెళ్ళాను, అక్కడ ఒక వారం రోజులు గడిపేసి వచ్చాను. మేమిద్దరం అక్కడున్న గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అబ్బా, దుబాయ్లో రోడ్లు ఎంత బాగుంటాయో, దుబాయ్లో ఎంత మంచి పెద్ద పెద్ద హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఉంటాయో, దుబాయ్లో అసలు ఫుడ్ ఉంటుంది చూసారా, భోజనం అంటే ఇక ప్రపంచంలో ఎక్కడ దొరకదు మీకు అలాంటి భోజనం. అంత అద్భుతమైన భోజనం ఉంటుంది, అసలు అక్కడ అమోఘమైన పరిస్థితులు అని అక్కడున్న స్థలాన్ని గురించి, అక్కడున్న కట్టడాలను గురించి, అక్కడున్న తిండిని గురించి, అక్కడున్న గురించి అన్నీ వర్ణిస్తూ ఉన్నాను. కేవలము ఒక 5 రోజులు అక్కడ గడిపేసి వచ్చాం. మామూలుగా అయితే కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు ఆ రేటు, ఒక్కొక్క మనిషికి ₹1,00,000 ఖర్చు పెట్టారట. కంపెనీ వాడు ₹1,00,000 ఖర్చు పెట్టి కంపెనీలో కొంతమందిని పంపించాడు ఉచితంగా. అంటే ఒక్కొక్కరి పేరు మీద ఎంత ఖర్చు పెట్టాడు? ₹1,00,000. ఎందుకు? ఒక 5 రోజులు సంతోషంగా గడిపి రావడానికి. అప్పుడు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, మా వ్యాపారానికి వీళ్ళు చాలా సహాయపడ్డారని చెప్పేసి ఆ కంపెనీ వాడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి పోయి ఎంజాయ్ చేసిరండి అని చెప్పి పంపించాడు. 5 రోజులు అక్కడ ఎంజాయ్ చేసి గడిపేసి ఇక తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, ఆనందించేవాడు ఆనందిస్తున్నాడు, ఎక్కడ ఏం చేయాల్సిన వాడు ఆనంద చేస్తూ ఉన్నాడు. 5 రోజులు ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చేసారట. ఇక్కడ గమనించండి, లోకములో ఒక దూర దేశానికి వెళ్ళి సమృద్ధి అయిన భోజనం చేసి విలాసవంతమైన భవనాలలో ఉండి అలాగ 1000 రోజులు గడిపితే ఎలా ఉంటుందో దానికంటే కూడా ఒక్క ఆదివారం చర్చిలో ఉంటే అంతకంటే శ్రేష్టం అంట. ఇక అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? మీరు దుబాయ్లో 1000 రోజులు గడపడం కన్నా, అమెరికాలో 1000 రోజులు గడపడం కన్నా, మీకు తెలిసిన సుఖవంతమైన విలాసవంతమైన పెద్ద ప్యాలెస్లో, రాజభవనంలో రాజభోజనం తినుకుంటూ 1000 రోజులు గడపడం కన్నా ఒక్క రోజు వచ్చి దేవుని మందిరంలో ఎంతో శ్రేష్టం. అర్థమైందా మీకు? ఇంత శ్రేష్టమైన జీవితాన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఒక్క ఆదివారం 2 గంటల ఆరాధన, మీకు అర్థం కావట్లేదు దాని విలువ. దేవుడు ఎంత ప్రేమించి, ఎంత మంచి సేవకులను ఇచ్చి, మంచి మందిరాన్ని ఇచ్చి, మంచి కుటుంబాలను ఇచ్చి ఇక్కడ ఆరాధన చెప్పుకుంటే దాని విలువ ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదు. సో దయచేసి నేను ప్రేమపూర్వకమైన మనవి, దేవుని సన్నిధిలో ఉన్న విలువ మీకు అర్థం కాదు, ఈ కంటికి కనబడదు. దేవుని ఆలోచనలు మన చెవికి వినబడవు, మన హృదయానికి అగోచరం. కానీ దేవుని సన్నిధికి వస్తున్న కొద్దీ దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆనందాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. ఇక మీరే నేను ఎలా మాటలతో వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. 1000 రోజులు విలాసవంతమైన జీవితం జీవించడం కన్నా ఒక్కరోజు దేవుని మందిరంలో ఉండడం అంటే దాని విలువ మీరు ఎలా అర్థం చేసుకుంటారో. మరి ఒక్కరోజు గడిపితేనే అంత శ్రేష్టమైతే
ప్రతిరోజు దేవుని మందిరంలో గడపడం ఎంత గొప్ప భాగ్యం. ఇదే కీర్తనకారుడు ఇంకొక కీర్తన అంటే దావీదు భక్తుడు మాట అన్నాడు ఒకటి, 23వ కీర్తన మనకు తెలుసు కదా, యెహోవా నా కాపరి. ఒక వచనం తెలుసు కదా, మన లాస్ట్ వచనం చేద్దాం, 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఈ భక్తుని కోరికేటట ఆదివారం రావాలనుకుంటున్నాడా? ఎన్ని రోజులు రావాలనుకుంటున్నాడు? చిరకాలము, నా బ్రతుకు దినములన్నీ కూడా యెహోవా మందిరములో నేను నివాసము. సార్ నాకు అలా వచ్చి ఒక రోజు ఉండిపోయి ఒక 2 గంటలు ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఎలా ఉండాలట? వాళ్ళకి తెలుసు దాని విలువేంటో, దేవుని సన్నిధి యొక్క విలువేంటో ఎరిగిన వాడు, రుచి చూసిన వాడు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నామండి. లోకంలో ఎంత డబ్బున్నా, లోకంలో ఎంత ఆనందాన్ని గడపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు లోకంలో చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్ని దేశాలు తిరిగి ఎన్నో ప్రాంతాలకు వెళ్తారు. ఆ దేశం చూసి వచ్చాను, నేను ఈ దేశం చూసి వచ్చా. మీరు ఎన్నన్నా తిరగండి, నేను చెప్తున్నాను, అన్ని తిరిగినా మళ్ళీ లాస్ట్కి ఇంటికి వచ్చినాక అమ్మాయి అంటారు. ఏమంటారు? మీరు హైదరాబాద్లో ఎంత మంచి బిల్డింగ్ అయినా తీసుకోండి, మీరు ఎంత 5 స్టార్ హోటల్ అయినా లాస్ట్కి ఏమనిపిస్తారు, మా ఇంటికి పోతేనే బాగుంటుంది అంటే అవన్నీ వేస్ట్ అని అర్థమైపోయింది. కానీ లోకం దాని వెనుకనే ప్రాకులాడుతుంది, దాని వెనుకనే ఏదో సంపాదన, ఏదో ఆనందం ఉంటుందని పరిగెత్తుతున్నారు. భక్తులకి అర్థమైపోయింది ఏంటంటే ఇవన్నీ లోకంలో నిజమైన ఆనందం లేదు. ఎక్కడుంది దేవుడిచ్చే ఆనందం? దేవుని సన్నిధిలో ఉంటుంది. ఎక్కడ 2 లేక 3 ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఇక్కడ ఎందుకు ఆనందమో తెలుసా? దేవుడు ఉంటాడు కాబట్టి. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు ఎక్కడుంటే అక్కడ ఆనందం, అక్కడ సందడి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం లైట్ లేకుండా చేద్దాం కార్యక్రమం, ఎట్లుంటుంది? అంతా చేద్దాం, స్టేజ్ చేద్దాము, ఇదే చేద్దాం, అన్నీ వేద్దాం, కుర్చీలు వేద్దాం, అన్నీ వేద్దాం, లైట్ లేవు. పిల్లలు డాన్స్లు వేస్తారు, జైషం వాళ్ళు వేస్తారు, కానీ లైట్ లేవు. ఇక ఆ మాత్రం దానికి ఎందుకు సార్ ఈ కార్యక్రమం అంతా? లైట్ లేకపోతే మన సందడి అంతా 0. దేవుడు లేకపోతే మనం చేసే సందడులన్నీ వెళ్తాం. ఇక్కడ ఎందుకు 1000 దినముల కంటే శ్రేష్టమో తెలుసా? ఏముందని ఇక్కడ? దేవుని సన్నిధి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ నిజమైన ఆనందం ఉంటుంది. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ సంపూర్ణ శాంతి కలదు. బైబిల్ రాయబడింది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కొంచెం సంతోషం కాదు, ఏదో 1-2 గంటల సంతోషం కాదు, లేదా ఏదైనా ఊరికి వెళ్తే ఒక గంట సేపు, ఏదో తీర్థయాత్రలకు వెళ్తే ఒక గంట సేపు ఆనందం కాదు. సంపూర్ణమైన సంతోషం అంటే ఇంకా ఆ సంతోషానికి కొదువుండి ఇంకేదో సంపాదించుకోవాల్సిన అవసరత ఉండదు. దేవుణ్ణి కలిగిన వాడు సంతృప్తితో బ్రతుకుతాడు. దేవుని సన్నిధిని అర్థం చేసుకున్నవాడు, దేవుని సన్నిధిని అనుభవించిన ఇంకా వేరే సంతోషముల కొరకు ప్రాకులాడడు. ఇంకేదో డబ్బు సంపాదిస్తే ఆనందమో, లోకాసులో పరిగెత్తితే, శరీరాసులో పరిగెత్తితే ఇంకేదైనా ఆనందం దొరుకుతుందోనేమో పరిగెత్తడు. దేవుని సన్నిధిలో తృప్తి అంత చాలు ఈ జీవితానికి, అంతకంటే ఎక్కువేం కావాలి. నేను అంటున్నాను, ఎక్కడెక్కడికో మేము డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మీ గ్రామానికి ఒక దేవుని సన్నిధిని ఏర్పాటు చేశాడు. మానక దేవుని సన్నిధికి రండి. భక్తుల కోరిక చూడండి, ఏదో ఆదివారం ఒక్కరోజు కాదు. మీరు ఆదివారం ఒక్కరోజు రావడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు. భక్తులు ఎలా కోరుకున్నారట? జీవితం అంతా దేవుని మందిరంలోనే ఉండాలని కోరుకున్నారట. సరే, ఇప్పుడు మనం చదువుకున్న 84వ కీర్తనలో కోరహు అనే ఒక వ్యక్తి యొక్క కుమారులు వాళ్ళ ఆశను చూడండి ఒక్కసారి. 84వ కీర్తనలు ఉన్నాయి, మరలా కొన్ని వచనాలు చూద్దాం. 2వ వచనం లేదా 1వ వచనం చూడండి. 84వ కీర్తన 1వ వచనం నుండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేని గొప్పతనాన్ని మాట్లాడుతున్నారు? దేవా, నీ సన్నిధి ఎంత రమ్యంగా ఉందయ్యా. ఈ లోకంలో ఉన్న భవనాలు, లోకంలో ఉన్న రోడ్లు, లోకంలో ఉన్న తిండి గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. దేని గురించి మాట్లాడుతున్నారు? అబ్బా, దేవుని సన్నిధిలో ఎంత అందంగా కనబడుతుంది. దేవుని నివాసములు ఎంత రమ్యంగా ఉన్నాయి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఆ వచనం. వింటున్నారు అందరూ? ముగించమంటారా? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. బహుశా మీరు ఆశపడి సొమ్మసిల్లి రాలేకపోయి లేటుగా వచ్చినట్టున్నారు కదా, అంతేనా? ప్రాణం సొమ్మసిల్లిపోయి ఇంట్లో పడిపోయినాం సార్, లేవలేకపోతున్నాం. దేవుని సన్నిధి అంటే అంత ప్రాణం కొట్టుకులాడి ఇంట్లో పడిపోయి లేవలేక ప్రాక్కుంటూ వచ్చేసరికి లేట్ అయిందంటారా? ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతారు? దేవుని మందిర ఆవరణము చూడాలని ఆశతో ప్రాణం కొట్టుకులాడుకుంటా, ఇక అది లేకపోతే నేను బ్రతకలేను అన్న స్థాయికి ఎప్పుడు వస్తాం మనం? కోరహు కుమారులు పలికిన మాట, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని, కనీసం చూస్తే చాలా అదృష్టం అనుకున్నారట. చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అబ్బా, ఎప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి అంటూ గంతులు వేస్తుందట. అలా ఈరోజు ఎంతమంది వచ్చారు దేవుని సన్నిధికి? దేవుని సన్నిధి సమయం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే ఆ ఆనందాన్ని ఇంకా మీరు అనుభవించలేదు. లోకమంతా భక్తిహీనులతో కలిసి ఆనందించాలనుకుంటుంది. ఒకసారి చూడండి 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దుట. అక్కడ మీరు కంపారిజన్ చూడండి ఏ విధంగా పోలుస్తున్నాడో. భక్తిహీనుల గుడారములలో అంటే లోపడనా బయటనా? లోపల వాడు ఎంత పెద్ద పార్టీ చేసినా, ఎన్ని విధాల భోజన పదార్థాలు పెట్టినా, ఎంత ఏసీలు పెట్టి లోపడంత మంచి సోఫాలు వేసేసి మంచి బెడ్లు వేసి నీకు మంచి ఆనందాన్ని కలగజేసే ఏర్పాట్లు చేసిన, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును దండుట నాకు మేలు. మీకు అర్థమవుతుందా? భక్తిహీనుల గుడారంలో లోకంలో ఉన్న సకల ఆనందము సంబంధించిన విషయాలన్నీ పెట్టినా దానికంటే ఏది బెటర్ అట? కనీసం డోర్ దగ్గర కూర్చున్నా చాలు. నాకు వాళ్ళకి తెలిసింది దాని విలువ. ఈరోజు ఇంకా చాలా మందికి తెలియట్లేదు ఆ విలువ. దేవుడు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చి, ఇంతగా కాపరినిచ్చి, ఇంతగా దేవుని ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేసి, నిత్యము ప్రార్థనలు, నిత్యము వాక్యము, నిత్యము దేవుని గణపరిచే అద్భుతమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆ మందిరం యొక్క విలువ, ఆ మందిరంలో ఉన్న దేవుని సన్నిధి యొక్క విలువ ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. దయచేసి ఈ రాత్రైనా ఇక్కడున్న వారందరూ గమనించండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. రెండవది, దేవుని సన్నిధిలో ఆదరణ దొరుకుతుంది. ఇంకొక మాటలో చెప్తాను, దేవుని సన్నిధి ఏదైతే ఉందో నీ జీవితానికి రీఛార్జ్ చేసే స్టేషన్ అన్నమాట. అంటే మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దినమంతా వాడి మళ్ళీ వెంటనే ఏం చేయాలి? నేను చెప్తున్నాను, వారంతా మీరు లోకంలో తిరుగుతారు కదా, అన్ని పనులు చేసుకుంటారు కదా, మొత్తం బండి ఛార్జింగ్ అంతా అయిపోతుంది. ఆదివారం చర్చికి రాగానే మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది ఒక్కసారి. అట్లా ఎంతమందికి అనిపించింది? అంటే చర్చికి వచ్చేటోళ్ళని అడుగుతున్నారు, రాని వాళ్ళని అడిగారు. ఇవాళ రీఛార్జ్ అంటే ఏంటో తెలియదు, ఛార్జింగ్ అంటే తెలియదు, మొత్తం బ్యాటరీ డౌన్ ఉన్నాయి. ఆల్రెడీ చర్చికి వచ్చే వాళ్ళని అడుగుతున్నా నేను. వారమంతా కొంచెం లోకంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కానీ చర్చికి రాగానే ఆ రోజు ఎక్కడ లేని ఆదరణ, ఆ రోజు కొంచెం ఆత్మలు మళ్ళీ మండించి, మళ్ళీ దేవుని మీద ఆసక్తి కలిగి, మళ్ళీ దేవుని కోసం ఏదో చేయాలి, మంచిగా జీవించాలి అన్న ఆ ఆశతో మళ్ళీ తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? నిజంగా అయితే ఎత్తండి, నా కోసం ఎత్తకండి. నిజంగా అట్లా అనిపించిందా? నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చే ప్రతి బిడ్డకు తెలుసు అనుభవం. వారంలో రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యతలు, ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొంటాం. మనసంతా కూడా బరువు ఎక్కిపోతుంది, గుండె బరువు ఎక్కిపోతుంది. కానీ ఎందుకో తెలియదు, దేవుని సన్నిధికి రాగానే దేవుడు మాట్లాడే మాటలు, పాటల్లో దేవుని ఆనందము, దేవుని సన్నిధి అది అనుభవించగానే బరువు అంతా తగ్గిపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ లేని ఆనందం, మళ్ళీ నిరీక్షణ కలుగుతుంది, మళ్ళీ ధైర్యం కలుగుతుంది, మళ్ళీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి మళ్ళీ సిద్ధమైపోతాం. ఒక్క ఆదివారం రాకపోతే ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ నీ మనసు అంతా పాడైపోయింది, నీ హృదయం భారం ఎక్కిపోయింది, కుటుంబ సమస్యలు అణిగిపోతా ఉన్నావు. అలా 1 వారం, 2 వారాలు, 3 వారాలు రాకుండా అలాగే దేవుని సన్నిధి దూరం అయిపోయావు అనుకోండి, ఇక ఛార్జింగ్ లేని ఫోన్ ఎట్లయితుందో నీ బతుకట్లు అయిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? దేవుని వాక్యము నీకు నూతన బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం నీ జీవితానికి అవసరం, నీ జీవితాన్ని ఛార్జింగ్ చేసినట్టు చేస్తుంది. మరలా గొప్ప అంటే జీవితంలో సమస్యలు రాక మానవు,
వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కావాలి. దేవుని వాక్యం ఆ సామర్థ్యం ఇస్తుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసం లోకంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి ధైర్యంగా నువ్వు ఎదుర్కొనే సామర్థ్యం